Hello everyone, welcome back to my YouTube channel Sirisha Agar. ఈ రోజు నేనైతే గెట్ రెడీ విత్ మీ ఫర్ ఏ ఫంక్షన్ అనే వీడియో అయితే చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీషా అగర్. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే మేము మాయిశ్చరైజర్ పూసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే మేకప్లో ఫస్ట్ స్టెప్ అయితే మాయిశ్చరైజర్ అనమాట. ఆల్సో బేస్ అన్నట్టు మనమైతే మాయిశ్చరైజర్ ఎవ్రీథింగ్ లైక్ ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి, బ్యాక్ ఎవ్రీథింగ్ అయితే మనమైతే బాగా అప్లై చేసుకోవాలి. అండ్ 2 to 3 minutes అయితే వెయిట్ చేయాలి. ఆ లోపల మనం ఫంక్షన్కి ఏ అయితే అవుట్ఫిట్ వేస్తున్నామో అది చూసేద్దాము. నేనైతే ఈ లెహంగా వేయాలనుకుంటున్నాను ఈరోజు వెళ్ళే ఫంక్షన్కి. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ లేటెస్ట్ ట్రెండింగ్ బ్లౌజెస్ అనే వీడియో అయితే చేశాను. అందులో చూసినట్టయితే మీరు దాంట్లో చూసిండొచ్చు. ఇంకా వీడియో కానీ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఇది జస్ట్ బాహుబలి హ్యాండ్స్ అండ్ వెనకాల వచ్చేసి సెమీ సర్కిల్. అండ్ ఇంకా ఇది వచ్చేసి యాక్చువల్గా శారీ అనమాట. శారీని నేను ఇలా అయితే కన్వర్ట్ చేసుకున్నాను ఎవ్రీథింగ్. బ్లౌజ్ అండ్ లెహంగా వచ్చింది కానీ బట్ చున్నీ అయితే రాలేదు. బార్డర్ ఇలా వచ్చేసి చాలా బాగుంది. నేనైతే వేరే చున్నీ అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే జ్యువెలరీ చూసేద్దాము. సో స్కై బ్లూ అండ్ పింక్ కాబట్టి నేనైతే ఇలా 2 కలర్స్లో బ్యాంగిల్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా మధ్యలో వేసుకునే దానికి అలా గోల్డ్ బ్యాంగిల్స్ కూడా పక్కన పెట్టుకున్నాను. అండ్ క్లిప్ స్కై బ్లూ మ్యాచ్ అవుతుంది అన్నట్టు అది పెట్టుకున్నాను. ఇంకా నెక్ పీస్ ఏం వేసుకుంటాను అనేది అయితే డిసైడ్ అవ్వలేదు. ఇదైతే రింగ్ రూబిక్స్ది అండమాన్ నుంచి తెచ్చుకున్నాను. ఈ 2-3 టైప్స్ ఆఫ్ నెక్ జ్యువెలరీ అయితే పెట్టుకొని ఉన్నాను. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవైతే డిసైడ్ అయ్యాను. చాలా క్యూట్గా ఉన్నాయి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను వీటిని. అండ్ ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసి పెట్టుకున్నాను. లాస్ట్లో ఎలా సెట్ చేస్తాను అవన్నీ అయితే చూపించేస్తాను. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము. ఇంకా ప్రైమర్ అయితే మనం తీసుకోవాలి సెకండ్ స్టెప్గా అన్నట్టు. సో ప్రైమర్ కూడా మనము ఫేస్కి, నెక్కి మొత్తం ఎవ్రీథింగ్ బాగా అప్లై చేసుకోవాలి వితౌట్ ఎనీ ప్యాచెస్. ప్రైమర్ పూసుకున్నాక కూడా లైక్ 5 to 6 minutes అయితే మనము దాన్ని అలానే ఉంచేయాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బీబీ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. ఆఫ్టర్ ప్రైమర్ అయితే నేను అప్లై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఫౌండేషన్, కన్సీలర్ అవన్నీ అంటారు. నేను అవన్నీ లేకుండా జస్ట్ బీబీ క్రీమ్ ఒకటే నేనైతే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మేకప్ నేనేం పెద్ద పర్ఫెక్ట్ కాదు. సో కెమెరా ఇటు సైడ్ ఉంది, నేనేమో అద్దం సైడ్ తిరిగి చేసుకుంటున్నాను. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ మేకప్ స్పాంజ్తో అయితే నేను బాగా ట్యాప్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ అలా మర్జ్ అవ్వాలని చెప్పి. నెక్స్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్. చాలా సింపుల్ మేకప్ అన్నట్టు, మళ్ళీ ఓవర్గా లేకుండా మనం కూడా మేకప్ చేసుకున్నాము అంతేగాని బట్ నాట్ టూ మచ్. సో మీరు చూసినట్టయితే నేను ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి ఎవ్రీథింగ్ అయితే నేను బాగా మొత్తం వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్. ఫస్ట్ అయితే ఐబ్రోస్ అయితే నేను సెట్ చేస్తున్నాను నాకు వచ్చినట్టు ఐబ్రో పెన్సిల్తో. బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి కాజల్ అనమాట. ఫస్ట్లో సరిగ్గా వచ్చేది కాదు, పెట్టంగా పర్ఫెక్ట్ అయ్యాను కాజల్ పెట్టుకోవడంలో. మళ్ళీ ఐలైనర్ అయితే రాదు, నేను అప్లై కూడా చేసుకోను. ట్రై చేశాను, నాకు రాలేదు కాబట్టి నేను వదిలేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మస్కారా. ఇవన్నీ అట్ ఎ టైం ఏం రావు ఎవరికి, చేస్తూ ఉంటే వస్తుంది. నాకు కూడా అంతే. కొంచెం జాగ్రత్తగా మెల్లగా అయితే వేసుకోవాలి మస్కారా అనేది. సో మ్యాక్సిమం అయిపోయినట్టే మేకప్ అనేది. చూడండి ఫైనల్ లుక్. అండ్ ఇంకా లాస్ట్లో వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ అయితే తీసుకున్నాను. లైక్ నా డ్రెస్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాబట్టి పింక్ వేసుకుంటున్నాను ఐస్కి. నాకు బ్రష్ కంటే హ్యాండ్తోనే బాగా వస్తుంది అనమాట మొత్తం మ్యాచింగ్ ఎవ్రీథింగ్. సో నేను హ్యాండే యూస్ చేస్తాను. మీరు చూసినట్టయితే నేను ఇక్కడ బ్రష్ యూస్ చేయలేదు, ఆ స్పాంజ్ తప్పితేను. అది మన ఫేస్కి బాగా మెర్చ్ అవ్వాలని చెప్పి, అన్ఈవెన్గా ఉండకూడదని నేను ఆ స్పాంజ్ ఒక్కటైతే యూస్ చేస్తాను. ఇంకా ఎవ్రీథింగ్ హ్యాండ్తోనే చేస్తాను. అండ్ దాన్నే నేను హైలైటర్, బ్లష్గా కూడా యూస్ చేసుకొని అంత చేస్తున్నాను చూడండి. స్పాంజ్తో అయితే బాగా ట్యాప్ చేస్తాను నేను ఇక్కడ చూపించలేదు కానీ లాస్ట్లో అయితే మేకప్ స్ప్రే కూడా నేను యూస్ చేశాను. ఇది నా ఫైనల్ లుక్. అండ్ లైట్గా లిప్ బామ్ అయితే పూసేసుకుంటాను. అండ్ మొత్తం ఫైనల్ లుక్లో అయితే నేను మీకు కనిపించేస్తాను. అండ్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీషా ఎవర్.